హలో డిల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, ఇప్పుడే 'టకో పీస్' ఒరిజిన్ సీన్ యానిమే చూడడం అయితే జరిగింది. సో, ఈ యానిమే ఆల్రెడీ సాడ్ ఉంటుందని తెలుసు కానీ, బట్ ఇంత గట్టిగా గుచ్చుతుందనైతే అనుకోలేదనమాట. లైక్ లిటరల్లీ. బట్ అట్ ద సేమ్ టైమ్ మనకి కంప్లీట్‌గా సాడ్ కాదు. వెంటనే మనకి కొంచెం హ్యాపీ తెప్పించేలాగైతే చేస్తుంది. విచ్ ఈస్ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాదు, చాలా రోజులైంది ఇలాంటి యానిమేస్ అయితే చూసి. కంప్లీట్‌లీ ఏడిపిచ్చే యానిమేషన్ చూస్తాం, లేదా బాగా నవ్విచ్చే యానిమేస్ చూస్తాం కానీ, 2 కలిపి ఒక మంచి బిటర్ స్వీట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చి, అది కూడా ఫస్ట్ ఎపిసోడ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అని ప్రూవ్ చేసుకుండే అయితే ఈ మధ్య కాలంలో రాలేదు. అండ్ డెఫినెట్‌లీ 'టకో పీస్' ఒరిజిన్ సీన్ డిజర్వ్డ్స్ అని చెప్పాలి దాని గురించి చెప్పొస్తే మాత్రం. సో, ఇప్పుడు ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు దీని డీటెయిల్స్ అయితే మాట్లాడేసుకుందాం. సో, 'టకో పీస్' ఒరిజిన్ సీన్ ఈ సమ్మర్ 2025లో వచ్చిన ఫస్ట్ యానిమే అని చెప్పుకోవాలి. సో, ఆల్రెడీ దీని ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయింది. అండ్ ఎపిసోడ్ 1 మీకు టోటల్ 37 మినిట్స్ అయితే ఉంది. యెస్, కొంచెం పెద్ద ఎపిసోడే. బట్ గుర్తుపెట్టుకోండి, 37 మినిట్స్ ఉండడం వల్లే ఆ ఎపిసోడ్ అంత బెస్ట్ అనిపించింది. అండ్ లిటరల్లీ ఫ్యాన్ అయిపోయాననమాట ఒక్క ఎపిసోడ్‌కే. సో, ఇక దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో, మన మెయిన్ హీరోయిన్ షిజుకా. సో, తన లైఫ్ చూసుకుంటే మొత్తం చాలా బాధలతోటి నిండిపోయి ఉంటుంది. అండ్ స్కూల్లో వద్దు అది చెప్పకూడదు. సో, చాలా బాధలతోటైతే నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ నవ్వను కూడా నవ్వదు. అటువంటి తన లైఫ్‌లోకి హ్యాపీ ప్లానెట్ నుంచి ఒక క్రియేచర్ వస్తుంది. తనే టకోపి. సో, తను చూసుకుంటే హ్యాపీనెస్‌నైతే పంచాలని చూస్తుంది ఎవరి దగ్గరైనా. సో, అలాగా మన హీరోయిన్ లైఫ్‌లోకి ఆ టకోపి వచ్చిన తర్వాత తన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది, తను ఎప్పుడు సాడ్‌గా ఉండే తన లైఫ్ ఎలా మారుతుందనేది ఉంటుంది. అండ్ లెట్ మీ టెల్ యూ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి, అంటే పాయింట్ ఎప్పుడైతే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి డైరెక్ట్ పాయింట్‌లోకి అయితే దిగిపోతారు. అండ్ ఆ తర్వాత ఒక చిన్న ఓపెనింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత టకో పీస్ యొక్క ఒరిజినల్ స్టోరీని చెప్పి, అండ్ తర్వాత మెయిన్ షిజుకా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ అక్కడి నుంచి ఉంటుంది భయ్యా రైడ్. ఎంతసేపు అంటే ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు ఎపిసోడ్ చూస్తుంటే మనకి ఒకటి అర్థమైపోతుంటుంది. ఒక ప్రాపర్ మైండ్ సెట్ ఉండి అసలు ఎలా ఉంటుంది ప్రపంచం అని తెలుసుకున్నోళ్ళకైతే అసలు ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్‌లోనే అర్థమైపోతుంది. అది తలుచుకుంటుంటేనే ఆల్రెడీ బాధేస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ 15 మినిట్స్ తర్వాత ఒక పెద్ద బండ పడ్డట్టయితే ఒక సీన్ జరుగుతుంది. అండ్ అది చూసిన తర్వాత ఏంట్రా ఇది? అరే! అసలు కొద్దిసేపు మైండ్ బ్లాంక్ అయిపోతదనమాట. ఏం అర్థం కాదు. అండ్ అక్కడ 2 ఇన్నోసెంట్ లైఫ్స్. ఒకరికి ఈ ప్రపంచం గురించి ఏం తెలీదు, ఎక్కడి నుంచో వచ్చింది. అండ్ ఇంకొకరు ఈ ప్రపంచంలో అంత తక్కువ ఏజ్‌లో అంత ఘోరాలు చూడాల్సొచ్చింది. సో, వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఇన్సిడెంట్స్ చూస్తుంటే అక్కడ వాళ్ళకి అంటే ఒకరికొకరు అంటే అర్థం కాదు. వాళ్ళ మైండ్ సెట్లు వేరు. వాళ్ళు అనుభవించిన లైఫ్ వేరు. బట్ అక్కడ జరిగే థింగ్స్ చూస్తుంటే ఏం చేయాలి? మనకి వెళ్లి హెల్ప్ చేయాలనేంత రేంజ్‌లో అయితే ఇన్వాల్వ్ అయిపోయేలాగైతే డైరెక్ట్ చేశారనమాట ఎపిసోడ్‌ని. చెప్తున్నాను ఫస్ట్ 20 మినిట్స్ వరకైతే లిటరల్లీ అదే అనిపిస్తుంది. అరే! ఇలా కాదు, ఇలా అని చెప్పాలని ఒకవైపు, ఇంకొకటేమో వెళ్లి ఏదో ఒక హెల్ప్ చేయాలని అంత లోపలికి ఇన్వాల్వ్ అయిపోయేలాగా స్టోరీ రైటింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ యానిమే డైరెక్షన్ కూడా అంత బావుంది. లైక్ లిటరల్లీ చెప్తున్నాను ఫస్ట్ 20 మినిట్స్‌కి లిటరల్లీ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు ఆ ఎపిసోడ్‌ని డైరెక్ట్ చేసిన విధానం అయితే. ఇక తర్వాత వచ్చే మిగతా 15 మినిట్స్ ఏదైతే ఉందో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటుంది. అండ్ వాటన్నిటికైతే హ్యాపీనెస్‌ని యాడ్ చేయాలని చూస్తూ ఉండడం. సో, ఓవరాల్‌గా ఈ ఎపిసోడ్ కలిగించిన నా ఫీలింగ్ అయితే ది బెస్ట్ అనిపించింది. డైరెక్షన్ వైస్‌గా అయితే మాస్టర్ పీసే ఇది. దేర్ ఈస్ నో డౌట్. అండ్ స్టోరీలో డెప్త్ కూడా అబ్బబ్బబ్బా! ఒకటి భయ్యా, ఈ యానిమేని నాట్ జస్ట్ యానిమే ఫ్యాన్స్, పేరెంట్స్ కూడా చూడాలి. లిటరల్లీ చెప్తున్నాను. ఏ పేరెంట్ అయినా చూడాల్సిందే చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ యొక్క పర్సనల్ లైఫ్ ఏదైతే లైక్ మొగుడు పెళ్ళాల మధ్య ఉండే ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళిపోయి చిన్న పిల్లల మీద రుద్దారంటే అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ ఎంత ఘోరంగా ఉంటాయో ఈ యానిమే జస్ట్ 30 మినిట్స్‌లో చూపించింది. విచ్ ఈజ్ ఎపిక్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యారెక్టర్‌ని చూసి చంపేయాలన్నంత కోపం వస్తుంది మనకి. ఇన్‌ఫాక్ట్ లాస్ట్‌లో కూడా అదే ఫీలింగ్ వచ్చినా, బట్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ ఆ క్యారెక్టర్‌ని తలుచుకుంటే కొంచెం భయమొస్తుంది. ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత టెన్షన్ పడుతుంది. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయన్నమాట ఈ యానిమేలో. అండ్ అంత డెప్త్‌లో అయితే వెళ్తుంది స్టోరీ చూసుకుంటే. సో, ఓవరాల్‌గా చెప్పేది ఒకటే. ఈ యానిమే స్టార్ట్ అవ్వడం సాడ్‌గా స్టార్ట్ అయినా ఎండ్ ఆఫ్ ద డే మనకి మంచి హ్యాపీ ఎండింగ్ ఇవ్వడానికే యానిమే అయితే ముందుకెళ్తూ ఉంటుందన్నమాట. సో, ఒకటే చెప్తున్నాను. చూడండి ఈ యానిమేని. మీరు ఇప్పటి వరకు ఇటువంటి యానిమేని ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండరు.
ఇప్పుడు మాత్రం దీన్ని మిస్ అవ్వకండి. డెఫినెట్లీ రికమెండెడ్ అంతే ఒక్క ఎపిసోడ్ తోటే. సో ఇప్పుడు మనం యానిమేషన్లోకి వెళ్ళిపోతే చించేశారు. యాజ్ ఐ సెడ్ చించేశారు. లిటరల్లీ డైరెక్షన్‌లో కావచ్చు, యానిమేషన్‌లో అబ్బా! కొన్ని షాట్స్ ఉంటాయి ఎపిక్ అంతే. అండ్ కొన్ని షాట్స్‌లో సినిమాటోగ్రఫీ అంటే కెమెరా యాంగిల్స్ అయితే అబ్బా! బ్యూటీ అని చెప్పుకోవచ్చు. అంత బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ యానిమేషన్ స్టైల్ కూడా చాలా బాగుంది. సో విలేజ్ స్టైల్ అండ్ దానికి తగ్గట్టుగా అయితే మంచి స్కెచీ లుక్స్ తోటి అండ్ మంచి షేడ్స్ తోటి అండ్ మంచి అవుట్‌లైన్స్ తోటి సో పెన్సిల్ లుక్ అయితే ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపించింది యానిమేషన్ స్టైల్. నేనైతే ఫ్యాన్ అయిపోయాను ఆ స్టైల్‌ని చూసుకుంటే. సో ఇంకా మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే సో మ్యూజిక్ అయితే పెద్ద ఎక్కువగా కనిపించదనమాట. బట్ కనిపించినంత సేపు మీకు హైలైటే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ 2 రివీల్ అయిపోయాయి. ఓపెనింగ్ చూసిన తర్వాత ఫూల్ అయిపోతారు యానిమేకి. నేను ఆల్రెడీ రివ్యూ చెప్తున్నా కాబట్టి ఇది చూసిన తర్వాత మీకు చూస్తే ఒక ఐడియా వస్తుందేమో కానీ డైరెక్ట్‌గా బ్లైండ్‌గా వెళ్ళిపోయి యానిమేని చూసారంటే స్టార్టింగ్ సీన్ చూసి తర్వాత ఓపెనింగ్ సీక్వెన్స్ చూసిన తర్వాత అబ్బా! మంచి హోల్‌సమ్ ఎక్స్‌పీరియన్స్ అనుకుంటారు. బట్ ఎపిసోడ్ 1 మైండ్ మార్చేస్తదనుకోండి. ఓపెనింగ్ అంత బావుంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు ఓపెనింగ్‌ని. బట్ ఓపెనింగ్‌లో జరిగే థింగ్స్ రియల్‌గానే వస్తాయన్నమాట. సో స్టోరీ ప్రోగ్రెషన్ అయ్యే కొద్దీ అదే జరుగుతుంది. సో డోంట్ వర్రీ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ చెప్తున్నాను ఓపెనింగ్ చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్‌గా అండ్ ఎంతో హోల్‌సమ్‌గా చాలా బాగా అనిపించింది. అండ్ దాంట్లో జరిగే థింగ్స్ అయితే యానిమేలో ఎప్పుడెప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నాను నేనైతే. ఇక తర్వాత ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఎండింగ్ సాంగ్ నాకు భలే నచ్చింది ఓపెనింగ్‌తో పోలిస్తే. సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ విజువల్స్ కూడా సింపుల్‌గా భలే ఉన్నాయి. సో ఓవరాల్‌గా ఒకటే చెప్తున్నాను. 'టోకో పీస్' ఒరిజినల్ సీన్ ఒక్క ఎపిసోడ్ తోటే వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్ ఆఫ్ ఆల్ టైమ్ అనిపించుకుంది నా చేతిలో అయితే. నాకంత బా నచ్చింది. సో నేను ఒకటే చెప్తున్నాను. వెళ్ళిపోయి వెంటనే ఈ యానిమేనైతే చెక్ చేసేయండి. క్రంచ్ రోల్ అవైలబుల్‌లో ఉంది. అండ్ వన్స్ అగైన్ తెలుగు డబ్ అయితే లేదు. మళ్ళీ అడుగుతారేమో అని చెప్తున్నాను ముందే. బట్ నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. దీనికి తెలుగు డబ్ వచ్చుంటే బాగుండేది. బికాస్ ఈ యానిమే యొక్క గొప్పతనాన్ని జనాలందరూ చూసేవాళ్ళు తెలుగులో కూడా అని చెప్పి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.